హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెకండ్ మోడల్ ఆన్ వాంట్ టూలో సెకండ్ మోడల్ చూద్దాం. ముందు వీడియోస్లో మనం వాంట్ టూలో ఫస్ట్ మోడల్ చూసాము. ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి అంటే నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, ఆమె తన జీవితంలో టీచర్ అవ్వాలనుకుంటుంది. అలాగా ఎవరికి వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు అని చెప్పడానికి వాంట్ టు ఫస్ట్ మోడల్ యూజ్ అవుతుంది. అది ఎలాగా? సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1. డైరెక్ట్ వాంట్ టు తర్వాత V1 వస్తుంది. ఇది అలా కాదు. చూడండి, ఈ సెకండ్ మోడల్ ఏంటి అంటే చూడండి, సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్, ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలని మేమందరం కోరుకుంటున్నాం. నేను మా అమ్మ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నా స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మీ జీవితాలు పాడు చేసుకోవాలని నేను కోరుకోవడం లేదు. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు కోరుకునేది? నేను. ఎవరి గురించి కోరుకుంటున్నాము? వేరే వాళ్ళ గురించి. ఫస్ట్ మోడల్లో మన గురించి మనమే కోరుకున్నప్పుడు వాంట్ టు ఫస్ట్ మోడల్ ఏంటి? వాంట్ టు ప్లస్ V1 వస్తుంది. ఓకే, ఇప్పుడు కోరుకునేది మనం, కాకపోతే ఏం అవ్వాలనుకునేది అని మాత్రం వేరే వాళ్ళని అనుకుంటాం. వేరే వాళ్ళు మంచిగా ఉండాలని మనం కోరుకోవడం అలాగనమాట. ఓకే, చూడండి, దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు రాదు, ఓన్లీ వాంట్ వస్తుంది. ఓకే, వాంట్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఎవరు గురించి కోరుకుంటున్నామో అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేది. ప్లస్ 2. ఈ వాంట్ టూలో 2 ఉంటుంది కదా, ఆ 2ని ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత యూస్ చేయాలి. ఓకే, 2 ప్లస్ వర్బ్ 1 అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేజ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐ వాంట్ యూ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. మీరు మీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరు కోరుకునేది? నేను. ఎవరి గురించి కోరుకుంటున్నాను? మీ గురించి కోరుకుంటున్నాను. ఓకే, ఈ సిచ్యువేషన్లో మనం ఈ కన్స్ట్రక్షన్ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెగిటివ్స్ చూడండి. ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ దిస్ మ్యాచ్. మీరు ఈ మ్యాచ్ ఓడిపోవాలని కోరుకోవట్లేదు, నేను కోరుకుంటున్నాను. ఎవరి గురించి? మీ గురించి. మీరు ఈ మ్యాచ్ కోల్పోవాలని నేను కోరుకోవట్లేదు, అలాగనమాట. ఓకే, చూడండి, సెంటెన్సెస్లోకి వెళ్దాం. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆల్ ఆఫ్ అస్ బదులు ఏం రాయొచ్చు? మళ్ళీ వి ఆల్ అనేది కూడా రాయొచ్చు. ఏంటిది? సబ్జెక్ట్ రూపంలో వి ఆల్ అని కూడా రాయొచ్చు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ వి ఆల్. ఆల్ ఆఫ్ అస్ వాంట్ ఇండియా టు విన్ దిస్ మ్యాచ్. ఎవరు కోరుకుంటున్నాము? మేము కోరుకుంటున్నాము. ఎవరి కోసం కోరుకుంటున్నాము? ఇండియా కోసం కోరుకుంటున్నాం, అలాగనమాట. ఓకే, నెక్స్ట్ వన్, నేను మా అమ్మ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ మై మదర్ టు బీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ వన్, నేను నా స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ ఆల్ మై స్టూడెంట్స్, లేకపోతే ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఇలా కూడా రాయొచ్చు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్ మై స్టూడెంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్ వెల్. I want all my students or all of my students to learn English well. Okay, next one, మీరు మీ జీవితాలు పాడు చేసుకోవాలని నేను కోరుకోవట్లేదు. చూడండి, అక్కడ కన్స్ట్రక్షన్ ఇవ్వలేదు నేను. కన్స్ట్రక్షన్ ఏంటి అంటే సబ్జెక్ట్ పెట్టుకుంటాము, డోంట్ ఆర్ డజంట్. మీకు తెలుసు కదా, డోంట్ ఎక్కడ యూస్ చేయాలి, డజంట్ ఎక్కడ యూస్ చేయాలి. సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చినప్పుడు డోంట్ యూజ్ చేస్తాం, ఒకవేళ సింగులర్ వచ్చినప్పుడు డజంట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వాంట్ పెట్టుకుంటాం. వాంట్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ పెడతాము. నెక్స్ట్ 2 యాడ్ చేస్తాము. వాంట్ టూ బ్రేక్ చేసి మధ్యలో నౌన్ ఆర్ ప్రొనౌన్ పెడతాం అనమాట. వాంట్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ 2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ V1 వస్తుంది. V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేజ్, TP అని రాస్తున్నాను, ప్లస్ టైం ఫ్రేజ్.
ఇది నెగటివ్ కన్స్ట్రక్షన్. సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ వాంట్ ప్లస్ నౌనర్ ప్రొనౌన్ ప్లస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్లస్. చూడండి, కన్స్ట్రక్షన్ పెద్దది ఉందని సెంటెన్స్ పెద్దది ఉండదు. మనకి ఈ సెంటెన్స్ ప్రకారమే ఇది వస్తుంది. ఓకేనా? అందులో ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటే సెంటెన్స్ పెద్దది వస్తుంది, తక్కువ ఉంటే చిన్నది వస్తుంది. ఓకే, చూడండి. ఐ డోంట్ వాంట్ యూ టు స్పాయిల్ యువర్ లైవ్స్. మీ జీవితాలు, జీవితాలు అన్నాం కదా, సో ప్లూరల్ వస్తుంది, లైవ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. మీరు మీ జీవితాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు రీచ్ గుడ్ హైట్స్. ఉన్నత శిఖరాలు అధిరోహించడం అంటే ఈ వర్బ్ వాడతారు. రీచ్ గుడ్ హైట్స్, రీచ్డ్ గుడ్ హైట్స్, రీచ్డ్ గుడ్ హైట్స్ అలా వాడతారు. ఐ వాంట్ యూ టు రీచ్ గుడ్ హైట్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ ఇంటర్వ్యూలో మీకు జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు గెట్ ఏ జాబ్. ఆర్ దీని బదులు ఏం రాయొచ్చు? సెక్యూర్ రాయొచ్చు. ఇంకొకటి క్రాక్ రాయొచ్చు. వర్బ్, ఆల్టర్నేటివ్ వర్బ్స్ గెట్కి. I want you to secure a job in this interview. I want you to get a job in this interview. I want you to crack a job in this interview. ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. మీరు మీ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని ఎలా రాయాలి? ఐ వాంట్ యూ టు బికమ్ సక్సెస్ ఆర్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ బిజినెస్ అలా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. జగన్ మరలా సీఎం అవ్వాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. జగన్ మరలా సీఎం అవ్వాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. నో బడీ ఆర్ నో వన్. మీకు ఇంకా ఈ మోడల్ చెప్పలేదు, చూడండి. ఈ మోడల్ని ఎలా యూస్ చేస్తారంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఏంటి ఆ వర్డ్స్ అంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, నో వన్, నో బడీ, నో వన్, నో బడీ. అలాగే ఎవ్రీ వన్, ఎవ్రీబడి, anyone, anybody, ఇలాగా. none of them, none of us, ఇలాగా. ఇలాంటివి ఏ వచ్చినా మనం వర్బ్కి ఏం పెట్టాలి? V1కి S ఫార్మ్ యాడ్ చేయాలి. ఓకేనా? ఇవి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. నో వన్, నో బడీ, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎనీవన్, ఎనీబడి, నన్ ఆఫ్ దెమ్, నన్ ఆఫ్ అస్, ఇంకా ఉంటాయి. ఇంకా ఏంటి అంటే ఇక్కడ దెమ్, అస్ ఉంది కదా, సో ఇక్కడ మనం ప్లూరల్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఏంటి? పొలిటీషియన్స్ అని, లెక్చరర్స్ అని, కాలేజెస్ అని అలాగా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు వర్బ్కి ఎస్ ఫార్మ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం వాంట్ టు అనే ఫ్రేజ్ తీసుకున్నాం కాబట్టి వాంట్ టు అంటే వాంట్కి ఇక్కడ ఎస్ ఫార్మ్ పెడతాం అనమాట. ఓకే, ఫస్ట్ ఏ వర్బ్ అయితే వస్తుందో దానికే పెట్టాలి మనం. ఇది వాంట్ అనేది వర్బే కదా, వాంట్, వాంటెడ్, వాంటెడ్. సో అది ఇక్కడ మనం ఫ్రేజ్లో యూజ్ చేస్తున్నా కూడా అది ఇక్కడ వర్బ్ కిందే వస్తుంది. సో ఫస్ట్ వర్బ్ వచ్చింది వాంట్ కాబట్టి దానికే ఎస్ ఫార్మ్ పెడతాం. ఓకే, అలాగే ఏది వచ్చినా, హ్యావ్ టు వచ్చినా, హ్యాస్ టు వచ్చినా, ఏది వచ్చినా ఫస్ట్ ఎస్ ఫార్మ్ దానికే పెట్టాలి. ఓకే, నో వన్ ఆర్ నో బడీ అంటే ఎవ్వరు కాదు, ఎవ్వడు కాదు, ఈ మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఎవ్వరు కోరుకోవట్లేదు అని అన్నాం కదా, సో నో వన్, నో బడీ. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్, కోరుకోవటం లేదు అన్నాం కదా. కోరుకోవడం లేదు అంటే ఖచ్చితంగా డోంట్ ఆర్ డజంట్ వస్తుంది, ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. ఇక్కడ డోంట్ ఆర్ డజంట్ ఎందుకు రాయలేదు అంటే నో వన్, నో బడీ అంటే ఎవ్వరు కాదు, ఎవ్వడు కాదు అని నెగిటివ్ ఎక్స్ప్రెషన్. సో ఆ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు ఇంకా మనం డోంట్ ఆర్ డజంట్ యాడ్ చేయవసరం లేదు. ఓకేనా? ఇలాగ ఈ డెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు, ఇవి కాకుండా ఇవి వచ్చినప్పుడు మనం డోంట్ ఆర్ డజంట్, పర్టికులర్గా ఈ టూ వచ్చినప్పుడు డోంట్ ఆర్ డజంట్ని యూజ్ చేయకూడదు. ఓకే, నో వన్ ఆర్ నో బడీ వాంట్స్ జగన్ టు బికమ్ సీఎం అగైన్. జగన్ మరలా సీఎం అవ్వాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. ఓకే, ఆ మీనింగ్ వస్తుంది. ఆమె తన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటుంది. దీన్ని ఎలా రాయాలి? షీ వాంట్స్ హర్ చిల్డ్రన్ టు స్టడీ వెల్. ఇక్కడ చూడండి, షీ వచ్చింది కదా, షీ అనేది ఏంటి?
సింగులర్ వచ్చింది. సో సింగులర్ వచ్చినప్పుడు ఎస్ ఫామ్ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫ్రేజ్కి ఎస్ ఫామ్ యాడ్ చేశాను. ఓకే, షీ వాంట్స్ హర్ చిల్డ్రన్ టు స్టడీ వెల్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్, మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీనికి నేను ఆన్సర్ చేయను, మీరే ఆన్సర్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ మీకు అర్థమైంది కదా, వాంట్ టూలో సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ నా ఛానల్లో ఉంటుంది. ఇఫ్ యూ మిస్ దట్ ప్లీజ్ వాచ్ దట్ ఆల్సో. మీకు ఫస్ట్ వీడియో చూస్తేనే సెకండ్ వీడియో అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ if you like my video, please like, share and subscribe my channel.